సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్విచ్ కేస్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ స్విచ్ కేస్ సింటాక్స్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మనకు స్విచ్ కేసులో స్విచ్ అనే కీవర్డ్ ఉంటుంది. స్విచ్ ఓపెన్ బ్రేస్ కండిషన్ ఆర్ వాల్యూ ఒకటి తీసుకుంటాం దీంట్లో ఓపెన్ బ్రేస్లో, అండ్ ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్డ్ కర్లీ బ్రేస్. ఇందులో మనం కేసెస్ తీసుకుంటాం అన్నమాట. కేస్ 0 కోలన్ కింద కండిషనర్ స్టేట్మెంట్ రాసుకుంటాం. కండిషన్ ఆర్ స్టేట్మెంట్ రాసుకుని తర్వాత ఇక సెమీకోలన్ అండ్ బ్రేక్. ఇక్కడతో ఈ కండిషన్ అనేది కేస్ అనేది క్లోజ్ అయింది. ఇలా మనం ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ తీసుకోవచ్చు. మనకి ఎన్ని కేసెస్ కావాలో అన్ని. కేస్ 1, కేస్ 2, కేస్ 3 అలా ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ తీసుకోవచ్చు. లాస్ట్లో అన్ని కేసెస్ అయిపోయాక డిఫాల్ట్ కోలన్ కండిషన్ ఆర్ స్టేట్మెంట్ బ్రేక్. ఈ డిఫాల్ట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకు ముందు చెప్తాను. సో ఈ విధంగా ఈ స్విచ్ కేస్ యొక్క సింటాక్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ స్విచ్ కేస్ని యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్గా ఒక ప్రోగ్రామ్ రాద్దాం. అందుకు నేను ఈ పొటెన్షియోమీటర్ని తీసుకుంటున్నాను. ఈ పొటెన్షియోమీటర్ A0 పిన్కి కనెక్ట్ చేస్తున్నాను, రీడ్ పిన్, అండ్ అలాగే VCC పిన్ ఏమో 5 voltsకి, అండ్ గ్రౌండ్ పిన్ని గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నా. ఇక్కడ మనకి అందరికీ తెలుసు ఈ పొటెన్షియోమీటర్ని డైరెక్ట్గా దీని వాల్యూస్ ఎంత వస్తాయి 0 to 123 వరకు రీడ్ చేసుకోవచ్చు. 123 కాదు, 1023 వరకు వాల్యూస్ని రీడ్ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం 0 to 1023 వరకు పొటెన్షియోమీటర్ నుండి వాల్యూస్ని రీడ్ చేసుకోవచ్చు. 1023 బిట్స్ రీడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే పాట్ వాల్యూ బై 255 అప్పుడు ఇలా 255 అయినప్పుడు ఈ పాట్ వాల్యూ ఎంత అవుద్దంటే మనకి 0 నుండి 4 వరకు వస్తాయి. 1023/5 చేసాం, 255 చేసాం అనుకోండి, దాని వాల్యూ ఒక 4 వస్తుంది 4 పాయింట్స్లో. కాకపోతే మనం ఇంటీజర్ తీసుకుంటాం కాబట్టి 4 ఒకటే కన్సిడర్ అవుద్ది. సో అలా మనకి 0, 1, 2, 3, 4 వాల్యూస్ వస్తాయి పొటెన్షియోమీటర్ని వ్యారీ చేస్తున్నప్పుడు. సో ఇక్కడ మనకు 0 వచ్చినప్పుడు లో అని, వెరీ లో అని, అండ్ 1 వచ్చినప్పుడు లో, 2 వచ్చినప్పుడు మీడియం, 3 వచ్చినప్పుడు హై, అండ్ 4 వచ్చినప్పుడు వెరీ హై అని మనకి ప్రింట్ అయ్యేలా ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. సో ఇప్పుడు కనెక్షన్స్ అయితే అయిపోయాయి. ఇది మన ప్రోగ్రామ్ వచ్చేసరికి ఇంటూ పాట్ A0ని కనెక్ట్ చేసాం, అండ్ దాంట్లో ఉన్న వాల్యూని రీడ్ చేసుకోవడానికి పాట్ వాల్యూ అండ్ పిన్ మోడ్లో పాట్ కామా ఇన్పుట్ serial.begin సీరియల్ మోడల్ యూజ్ చేస్తాం కాబట్టి 9600. ఇక్కడ పాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అనలాగ్ రేట్ పాట్ బై 255 ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ మనకి 4 కండిషన్స్ వస్తాయి, 4 కేసెస్ వస్తాయి. 0, 1, 2, 3, 4. ఇక్కడ 0 వచ్చినప్పుడేమో serial.println వెరీ లో అని, తర్వాత బ్రేక్, సో కేస్ 1 సెమీకోలన్ serial.println మీడియం, 4 వచ్చినప్పుడేమో వెరీ హై. డిఫాల్ట్ ఇక్కడ ఏముందంటే డిఫాల్ట్ ప్రింట్ఎల్ నథింగ్ అని తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ కంపైల్ చేసి ఆర్డినోలోకి డంప్ చేద్దాం. ఇప్పుడు సీరియల్ మోడల్లో చూడండి, నేను పొటెన్షియోమీటర్ వాల్యూని చేంజ్ చేస్తుంటే దాంట్లో వెరీ హై, లో, మీడియం, లో, వెరీ లో అని వస్తుంది. సో ఈ విధంగా మనం స్విచ్ కేస్ని యూజ్ చేస్తాం. ఈ స్విచ్ కేస్ని మనం ఎక్కువగా కాన్స్టెంట్ వాల్యూస్ లైక్ 0, 1, 2, 3, 4 అలా వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. ఇలాంటి టైంలో మనకి ఇఫ్ అండ్ ఎల్స్ కంటే ఈ స్విచ్ కేస్ బాగా యూస్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ స్విచ్ కేస్ గురించి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.